నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏపీ క్యాడర్కు చెందిన కుమార్ ప్రసాద్ ఆవిరి ఇంజన్తో నడిచే రైలుతో సెల్ఫీ. ఒక యువతి దుర్మరణం. మెక్సికోలో ఘటన. రైలు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి తాత్కాలిక ఊరట. ఈ నెల 13వ తేదీ వరకు బెయిల్ పొడిగింపు. హైకోర్టు ఉత్తర్వులు. హింసాత్మక ఘటనలపై పవన్ కళ్యాణ్ స్పందించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి. ఏపీలో ఎలక్షన్ కోడ్ ఎత్తివేత. గురువారం రాత్రి ముగిసిన ఎన్నికల కోడ్. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు. మళ్లీ అల్లర్లు జరగకుండా చర్యలు. ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్లో ఉన్నారు. మమతా బెనర్జీ. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి 29 సీట్లు, బీజేపీకి 12 సీట్లు. అదంతా వట్టి ప్రచారమేనన్న బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదు. ఆప్ ప్రకటన. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటన.